ఎస్ ఏపీలోని పలు జిల్లాల్లో రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇక పిడుగులతో కూడిన భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా కూడా వివరించారు. ఇక వర్షాల సమయంలో చెట్ల క్రింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ సమీపంలో నిలబడవద్దని చెప్పుకొచ్చారు. ఉరుములు, మెరుపుల విషయంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని హెచ్చరించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఏపీలో రాగల 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం చూస్తుంటే కనుక వచ్చే 3 గంటల్లోపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ మెసేజెస్ పంపించింది. ఇప్పుడు విపత్తుల శాఖను కూడా అలర్ట్ చేసింది. అయితే ఇటుపక్క నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఏదైతే ద్రోణి కొనసాగుతుందో దాని ప్రభావంతో విస్తారంగా వర్షాలు అయితే మాత్రం కురుస్తున్నాయి. అయితే వచ్చే 3 గంటల్లో భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర అంతటా కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలి, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. మరోవైపు దక్షిణ రాయలసీమ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని, కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలకి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అలాగే జిల్లా యంత్రాంగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.